నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిలా ఎంతకాలంగా మీరు మందు తాగుతున్నారు? ఒక 14-15 ఏళ్ళ నుండి. మందు తాగిన తర్వాత అమ్మను తిడతారా? తిడతారా? లేదు, ఇంతవరకు తిట్టింది లేదు. మరెందుకని మీ భార్యని తిడుతున్నారు, కొడుతున్నారు? మందు కొట్టడం అయితే నిజమే. నేను మత్తులో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొట్టాను కూడా. అదంతా నా తప్పే. కానీ బాల లేకుండా ఇక నేను ఖచ్చితంగా జీవించలేను. మీ పార్ట్నర్ వెళ్ళిపోతుంది అన్న భయంతోనా ఆవిడ చెప్పిన అన్ని డిమాండ్లకి మీరు ఒప్పుకున్నది? అందుకేనా మీరు సిద్ధమైంది? డాక్టర్, మీతో బాల ఏం చెప్పిందో నాకు తెలియదు. తను నా గురించి ఏం చెప్పినా అది కాదని నేను చెప్పట్లేదు. ఏమాత్రం నోరు విప్పి ఎదురు చెప్పని ఒక పాపమైన కుటుంబం నుంచి వచ్చిందే బాల. తనకింతవరకు మా ఫ్యామిలీ కల్చర్తో సెట్ అవ్వడానికి అస్సలు కుదరట్లేదు. ఇంట్లో బారు నడపటమే వేణుగోపాల్ గారు కల్చర్ అని చెప్పేది? అది మాకు అలవాటైపోయింది. అది ఆపేస్తాను. సమస్య మొత్తం నాదే. నేను తప్పులు సరిచేసుకుంటాను. భార్యని అనవసరంగా సందేహపడటం, కొట్టటం, తను మంచిది కాదని చెప్పటం, అటువంటి చెప్పి అవమానించటం, ఇవన్నీ ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో మార్చుకోగల విషయాలు కావు. అయితే నేను పిచ్చోన్నని డాక్టర్ డిసైడ్ అయ్యారు కదా. నేను మాట్లాడుతుంటే ఎవరైనా ఎదిరించి మాట్లాడితే నా కోపం వస్తుంది. నా అలవాటు ప్రకారం చూస్తారంటే మొహం మీద ఒకటి తెచ్చుకుంటాను. దాన్ని కూడా రోగం అని చెప్తారా? లేదు, చెప్పండి. నా భార్యతో పాటు ఏ ఒక్కడైనా ఎక్కువ మాట్లాడాడంటే నాకు ఇష్టం ఉండదు. నేను అడుగుతాను. అది తన మీద ఉన్న కోపం వల్ల కాదు, ప్రేమ వల్ల. ఇటువంటి స్వార్థం ఒక వ్యాధి లక్షణమని వేణుగోపాల్ గారు తెలుసుకోవాలి. లేదు, డాక్టర్ వైఫ్ దగ్గర ఎవరైనా ఇలా తప్పుగా ప్రవర్తించారంటే పర్వాలేదు, వాళ్ళు ఏవైనా చేసుకొని అనుకుంటారా? కాదు, డాక్టర్ ఎలాంటి వారో నాకు తెలీదు, కానీ నేనైతే చంప పగులుతుంది. అది హీరోయిజం అని మీరు అనుకుంటున్నారా? దాని తర్వాత ఇంటికొచ్చి భార్యని కొట్టడం, తనకి తెలియకుండా వాచ్ చేయటం, తను మంచిది కాదని చెప్పటం, క్రూరంగా కొట్టటం. ఇదంతా బాలక చెప్పింది. ఇదేలాంటి ఎక్కువ కథలు క్రియేట్ చేసి నేను చెప్తాను. డాక్టర్ నమ్ముతారా? అమ్మాయిలు ఏ విషయం చెప్పినా అది నమ్ముతారు, కానీ మొగోళ్ళు ఏ విషయం చెప్పినా సరే అది అస్సలు నమ్మరు కదా. కూల్ కూల్ కూల్, ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. కట్టుపాటులో ఉంచుకోలేని కోపం. ఇటువంటి కోపం వచ్చినప్పుడు చేతిలో ఏది దొరికితే దాన్ని విసిరేస్తారు. దాని తర్వాత భార్యని కొట్టడం, ఆవిడ్ని మెడకాయ పిసికి చంపాలనుకుంటాం. ఒక విధమైన బోర్డర్ లైన్ పర్సనాలిటీ. మీ అలవాట్లు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. అది కోపం నుంచి సంతోషానికి, తర్వాత అది సంకటంలోకి వెళుతూ ఉంటుంది. దాదాపుగా గంటల వ్యవధిలోనూ ఇవి మారుతూ ఉంటాయి. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. తప్పించుకోవాలని అనుకోవద్దు వేణు. నేను మీ గురించి తెలుసుకుంటున్నాను. మీరు మీ భార్య దగ్గర ఒకరోజు సంతోషంగా ఉంటారు, అలాగే నెక్స్ట్ డే ఆవిడ మీద చాలా కోపగించుకుంటారు. ఇది కరెక్టేగా? నాకు బాల మీద అస్సలు కోపం లేదు. మీ మనసులో ఎప్పుడు తుఫాన్ వస్తుందో అది మీకు తెలియదు. అది ట్రీట్మెంట్లోనే మనం మార్చగలం. లేకపోతే మంచి ఫ్యామిలీ లైఫ్, మీ స్నేహితులు కూడా మీకు కాకుండా పోతారు. నన్నొక మనోరోహిగా చూపించమని మీతో బాలా చెప్పిందా?
నేను చెప్పింది నాకు అనిపించింది. త్వరలో మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మీకు జరగబోయేది ఎంతో ప్రాబ్లంగా ఉంటుంది. ఒకటి, మీరు హంతకుడవుతారు, లేకపోతే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. బాగుంది, గుడ్ ప్లే. నన్ను భయపెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను ఒక మనోరోహిగా మార్చాలనేది మీ ప్లాన్. జరగనివ్వండి, జరగనివ్వండి. డాక్టర్ చెప్పే ఏ ట్రీట్మెంట్కైనా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ బాల నాకు దక్కాలి. తను నాతో రావడానికి సిద్ధంగా ఉంటే నేను ఏ ట్రీట్మెంట్కైనా సిద్ధమే. అది నా భార్య కోసం, నా బాల కోసం. ఓకే ఓకే వెండి, మీరు బయటికి వచ్చారు. బాల కోసం మాత్రమే. ప్లీజ్ సిట్ డౌన్. మీ చెల్లెలు గారు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఓపెన్గా చెప్పాలంటే కొంచెం కాంప్లికేటెడ్ అయిన ప్రాబ్లమే వేణుగోపాల్కి. సందేహపడే వ్యాధి ఎన్నో విధాలుగా ఉంది. ఆయన ఇప్పుడు క్రోనిక్ పారనోయిడ్ మాత్రమే, సెక్స్వల్లీ పరవట్టాడు. చికిత్స చేసి నయం చేయాలనుకుంటే హిమాలయన్ టాస్కే. జీన్లోంచి హెడ్ ఈటర్ అయ్యి ఒక మనిషికి వచ్చే వ్యాధే ఇది. అది మందుల వల్ల ఏమీ చేయలేం. వెస్టర్న్ కంట్రీస్లో అంతా డివైస్ తీసుకొని వాళ్ళు విడిపోతారు, అంతవరకే చేయగలం. మ్యారేజ్ లైఫ్ కంటిన్యూ చేయమని ఏ డాక్టరు ప్రోత్సహించడు. కానీ మన కల్చర్ వేరే కదా. అదే డాక్టర్ పెద్ద సమస్య. మీ సోదరి ప్రెగ్నెంట్ అని చెప్పింది, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమేగా. ట్రీట్మెంట్ చేసి నయం చేయలేమంటారా డాక్టర్? అసలు ముందు కావాల్సింది పేషెంటు మనకి పరిపూర్ణంగా సహాయం చేయాలి. తనకి వ్యాధి ఉందని వాళ్ళకి తెలియాలి. అది ట్రీట్మెంట్ చేసి బాగు చేస్తేనే నేను నా కుటుంబంతో సంతోషంగా ఉండగలనని వాళ్ళు అనుకోవాలి. పేషెంట్కి తెలియాలి. వాళ్ళు నిజాయితీగా మన దగ్గర నాకు వ్యాధి ఉందని ఒప్పుకోవాలి. చాలా రోజులకి మెడిటేషన్ తీసుకుంటానికి సిద్ధంగా ఉండాలి. వేణుగోపాల్ దానికి సిద్ధంగానే ఉన్నారు. ఆ విషయం నాతో మాట్లాడాడు. అది మనం ఎంత నమ్మగలమనేదే సందేహంగా ఉంది. అతనికి బాలతో కలిసి ఉండడానికి ఇష్టం ఉంది. ఇష్టం ఉండబట్టే కదా ఆయన తరచూ కలవడానికి వస్తున్నారు, అలాగే తీసుకెళ్లాలనుకుంటున్నారు. అది కలిసి కుటుంబం చేయాలనే ఆశ అని అది మీరు అనుకో. పర్వర్టెడ్ సెక్స్ ఒకటే ఆయన వీక్నెస్. అటువంటి వాళ్ళకి కావలసింది వాళ్ళ వైఫ్ మాత్రం. అటువంటి వాళ్ళు రెడ్ స్ట్రీట్కో మిగతా సావాసాలకి అస్సలు వెళ్ళరు. ఎందుకంటే అటువంటి చోట ఈయన శాడిజం కుదరదు కదా. తోడున్న భార్య భయపడేదిగాను తను చేసే శాడిజానికి సైలెంట్గా ఉండాలని అనుకుంటాడు. అది అర్థమైతే అతనికి ఎలాగైనా సరే ఆ బంధాన్ని నిలబెట్టుకుంటాని కోసం చూస్తాడు. ట్రీట్మెంట్ చేయించుకుంటానని, ఇక తన వల్ల సమస్య ఉండదని వేణుగోపాల్ మాతో చెప్పారు. అతను చెప్పేదేది మీరు అస్సలు నమ్మకండి. అతను ఏం చేస్తున్నాడో అది చూస్తే చాలు. వీళ్ల పని అవ్వటానికి, అబద్ధం చెప్పడానికి కూడా, ఒట్టు వేయటానికి కూడా వీళ్ళు సిద్ధంగానే ఉంటారు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీద అంతా మీ ఇష్టం. పేషెంట్కి ట్రీట్మెంట్ చేయటమే నా బాధ్యత. ఆయనకి నయం అవుతుందో లేదో చూద్దాం డాక్టర్. లేదంటే బాలా జీవితం తలకింతలైపోతుంది. పూణేలే పని చేసేవాళ్ళు ఎలాగ ఇక్కడికొచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు? మందులు, కౌన్సిలింగు ప్రతిదీ కలిపే మనోవ్యాధికి ట్రీట్మెంట్. డాక్టర్ నెలకొకసారి ఇక్కడికి రావడానికి ఆయనకి ఓకే. మెడికేషన్ పూణేలో కూడా చేయొచ్చుగా? అదేంటంటే నెక్స్ట్ సిట్టింగ్లో తీర్మానిద్దాం. నేను ఆయన్ని నెక్స్ట్ వీక్ వస్తారని అడిగినప్పుడు నెక్స్ట్ మంత్ అనే చెప్పాడు.
అది అది సరిపోదా డాక్టర్? సరిపోద్దా అంటే ఓకే. ఏదైనా సరే మీరు ఇంటికెళ్ళి ఆలోచించుకొని మళ్ళీ నన్ను వచ్చి కలవండి. వస్తాను డాక్టర్. మళ్ళీ మీరు ఎప్పుడు ఇక్కడికి రాగలరు? అది నా లీవ్ని పట్టే ఉంది హరి. పూణేకి వెళ్ళిన తర్వాతే సరిగ్గా చెప్పగలను. ఒక నెలల్లో మీరు రావడానికుంటుందా? వచ్చేస్తాడులేండి. ఆయన చెప్పని. నెలలో తిరిగి వస్తాను. ఎలాంటి ట్రీట్మెంట్కైనా రెడీగా ఉన్నారు? అందులో ఏ సందేహం లేదు. ట్రీట్మెంట్కి సిద్ధమని అప్పుడే చెప్పాను కదా. సరే, అయితే బాలాని ఈరోజే తీసుకెళ్ళొచ్చు కదా. ఈరోజు కుదరదు, రేపు. అలా అయితే వెళ్దామా? సరే హరి. అన్నయ్య, నువ్వు నాతో ఇప్పుడు నిజమే చెప్పాలి. డాక్టర్ ఏమన్నారు? నువ్వు భయపడుతున్నట్టు ఆయనకి మానసిక జబ్బు లేదంట అని డాక్టర్ చెప్పారా? అయ్యో బాలా, వేణుగోపాల్ శాడిస్టు అన్న ఆలోచనని దయచేసి నువ్వు మార్చుకోవాలి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా వేణుకున్న జబ్బు నయమైపోతుందని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. ఎవరు ప్రయత్నించాలి? వేణుగోపాల్ ప్రయత్నిస్తే ట్రీట్మెంట్కి పూర్తి మనసుతో ఆయన కృషి చేయాలి. అందుకు అతను ఒప్పుకుంటాడని నీకనిపిస్తుందా అన్నయ్య? ఇప్పుడు అతను ఇంతవరకు వచ్చింది మనస్ఫూర్తిగా అనుకుంటున్నావా? కాదు, అతను నటిస్తున్నాడు. అతను కొట్టి హింసించడానికి మళ్ళీ నేను కావాలి. హే, అలా అని తనంతట తనకే జబ్బుందని ఆ వ్యక్తి నటించగలడా చెప్పు? డాక్టర్ చెప్పే ఎలాంటి ట్రీట్మెంట్కైనా సిద్ధమని ఆయన ఒప్పుకుంటాడా? ఇదంతా మందు తాగి మత్తులో చేసే విషయమే. ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. ఇలా చూడన్నయ్య, ఇదంతా అతను మందు తాగడం వల్ల కాదు. మందు తాగకపోయినా ఆయన ఒక మృగమే. డెల్యూషనల్ డిసార్డర్, అనుమాన వ్యాధి, అదే ఆయనకి. అది కూడా వ్యాధి ఎక్కువైపోయింది. అసలు ఆ జబ్బేంటో తెలిసినప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చావు చెప్పు? అతని పక్కన కూర్చోబెట్టి నువ్వే చెప్పుండాలి. అన్నయ్య, నువ్వు నా పక్షమా లేదా అతని పక్షమా? వేణుగోపాల్కి జబ్బు ఉందని నువ్వే చెప్తున్నావు. ఒక రోగిష్టుతో ఎలా నడుచుకోవాలో అలాగే ఆయనతో నడుచుకున్నావా? నువ్వు తనకి దొరకాలని నువ్వు చెప్పినట్టుగానే ఒక సైకాలజిస్ట్ని కలవడానికి ఆయన వచ్చారుగా. ఇక అర్థం చేసుకుని నువ్వే వెనకడుగు వెయ్యాలి నాన్న. అతన్ని నేను మళ్ళీ నమ్మాలా? ప్రేమ చూపించాలా? బాలా, రోహాన్ని దూరం పెట్టాలి గాని రోహిష్ఠుణ్ణి కాదు. జబ్బు తగ్గాలంటే మందులు, కౌన్సిలింగ్, ఇంకా థెరపీలు కూడా కావాలి. కానీ ఏ జబ్బు నుంచి బయటికి రావాలంటే నీ పూర్తి సపోర్టు ఆ వేణుగోపాల్కు ఉండాలి. అది నీ వల్ల కాదు అంటే దీన్ని ఇక్కడితో ఆపేద్దాం బాలా.
నలుగురిని అడగకుండా ఎంక్వైరీ చేయకుండా నీకు పెళ్లి చేసేసాం బాల. దానివల్ల వచ్చిన సమస్య ఇదంతా. అది కూడా నా తప్పే కదన్నయ్య. నా ఉద్దేశం అది కాదు నాన్న. పొరపాటు ఎవరు చేసున్నా సరే నష్టమైతే నువ్వే అనుభవిస్తున్నావు. ఆ వేణుగోపాల్ నీ మెళ్ళో తాలి కట్టిన భర్త మాత్రమే కాదు, నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి కూడా. ఒక నిర్ణయానికి వచ్చే ముందు నువ్వు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకటి చేసి నేను తనతో పంపించి నా బాధ్యత తీర్చుకోవాలని నేను అనుకోవడం లేదు. అన్ని సమస్యలు తీరిపోయి నువ్వు సంతోషంగా ఉండాలి. అదిక నా జీవితంలో ఉండదన్నయ్య. నీ జీవితం యొక్క ప్రారంభం మాత్రమే ఇది. నువ్వు ఇక్కడే ఆగిపోతే ముందుకెలా వెళ్తావు? నా భర్తతో వెళితే ఇక నేను చావడమే. ఇప్పుడైనా నాకు పుట్టబోయే బిడ్డ కోసం బతకచ్చు. పుట్టబోయేది ఆడపిల్ల లేక మగపిల్లాడా, దాని గురించి ఆలోచించాలి. ఆట వస్తువులు, చిన్న చిన్న బట్టలు కొనుంచాలి. ఇలాంటివి ఎన్నో సంతోషాలు ఉన్నాయన్నయ్య. ఇప్పుడు నేను మళ్ళీ అతని ఇంటికి వెళ్ళాననుకో, నా చావు ఖాయం. అయితే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ వేణుగోపాల్తో నేను జీవించలేను అంటున్నాను. నేను అనుభవించింది 10% కూడా నీకు అర్థం కాలేదన్నయ్యా. మళ్ళీ ఇవన్నీ జరిగితే ఈ కాల అస్సలు జరగదని ఆ వేణుగోపాల్ మాట ఇచ్చాడుగా. ఆయన మాటలు మనం నమ్మగలవా? మనం చూద్దాం నాన్న. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకు, బయలుదేరి వచ్చేసాయి. ఈ బంధం ఇక కొనసాగదని తాడో పేడో తేల్చాలి. సరేనా? అన్నయ్య నువ్వు ఇంటికి వెళ్ళు, నేను హాస్టల్కి వెళ్ళాలి. నిన్ను తీసుకెళ్ళడానికే వేణు రేపు వస్తున్నాడు. రేపే కదా. మరింకెందుకు హాస్టల్? ఇంటికెళ్దాం నాన్నా. నేను హాస్టల్కి వెళ్ళి ఇంటికి వచ్చేస్తానులే. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు పడే ఇబ్బందులన్నిటికీ నేను కూడా కారణం. దానికి పరిష్కారం వెతుకుతున్నాను నాన్న. నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని పూర్తిగా తొలగిస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. బాధ తట్టుకోలేక నేను కొన్నిసార్లు కఠినంగా మాట్లాడి బాధ పెడుతున్నాను. అవి నాకు తెలియకుండా వచ్చేవి. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఈ లోకంలో నా వయసు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పుడు నాకే కదా ఈ వేణుని చేసుకుని లాటరీ పడింది. నా గురించి నువ్వు దిగులు పడద్దు. నీకు తమ్ముడు జీవితానికి నేను బ్లాక్ మార్క్గా ఉండను. మాకోసం నువ్వు త్యాగం చేయనక్కర్లేదు. ఇందాక నేను చెప్పిన విషయం మళ్ళీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మనందరికీ అతను మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటలో ఎక్కడైనా ఎప్పుడైనా తేడా వచ్చిందంటే ఇక నీ జీవితంలో అతను ఎప్పటికీ ఉంటాడు. జరిగిన విషయాలన్నీ డాక్టర్తో చెప్పావు కదా? సరే, డాక్టర్ ఏమన్నారు? ఇంకేమీ చెప్పలేదు. వేణుగోపాల్ని కలవాలి అన్నారు. హరియన్న డాక్టర్తో మాట్లాడారు కదా? చికిత్స చేసి నయం చేయొచ్చని ఆయన అన్నారట. వేణుగోపాల్ నీతో ఏదైనా మాట్లాడా? లేదు, మాట్లాడలేదు. ఈరోజే తీసుకువెళ్ళొచ్చా అని అన్నయ్యని అడిగాడు. అది నీ మీదున్న ప్రేమతో కాదు, ఫుట్బాల్ ఆడుకోవడానికి తనకొక అమ్మాయి శరీరం కావాలి. నువ్వు అతనితో వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? నన్నింకేం చేయమంటావు అజిత? అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఇంతకు ముందులాగే నడుచుకుంటే? నువ్వు మళ్ళీ ఇక్కడికే తిరిగొచ్చేయాలి, గుర్తుంచుకో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నీ ప్రాణాలకి సెక్యూరిటీ ఉంటుందా? బాలా, నువ్వు అడిగిన అన్ని విషయాలకి ఒప్పుకొని వేణుగోపాల్ మన దారికొచ్చాడు.
ఇంక పోలీసు కేసు అంటూ అతని మనసు మార్చాలా? నేను నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని నీకు తెలుసు కదా. వేణు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడికెళ్ళి చెప్పి వెళ్ళడమే కదా మర్యాద. నీ కాపురంలో పోలీసులకి చోటు లేదు. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చావు. వచ్చి ఎంక్వైరీ చేశారా వాళ్ళు? లేదంటే వేణుగోపాల్ని పిలిచి మాట్లాడారా? మాట్లాడలేదుగా. హరి, అవన్నీ పోలీసులతో మాట్లాడి వేణు కుటుంబాన్ని ఒప్పించాం. ఇకపై అదే జరగబోతోంది. ఈ పోలీసులు, వకీళ్ళు ఇక నీ జీవితానికి వద్దు. అలా వస్తే మీ జీవితాలకే ప్రాబ్లం. నేను అతనితో వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య వస్తే మాకు చెప్పే నువ్వు వెళ్ళావా అని పోలీస్ వాళ్ళు అడిగితే నేనే కదా నీ సమాధానం చెప్పాలి. నీకు ఇప్పటికీ నమ్మకం లేదుగా? కొంచెం కూడా లేదు.